హలో, వెల్కమ్ టు మై ఛానల్. క్షీర అలానే ఏడ్చి నేల మీద పడుకుని పోయాక 2 గంటలకు మెలకువ వస్తుంది తనకి. లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి టీషర్ట్ మరియు నైట్ ట్రాక్ వేసుకుని అలానే బెడ్ మీద వాలిపోయి సీలింగ్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పటికే రాత్రి 7 అయిపోతుంది. క్షీర వాళ్ళమ్మ నెమ్మదిగా ఆమె రూమ్ తలుపు దగ్గరికి వచ్చి తలుపు తట్టింది. క్షీర, తలుపు తీయమ్మా. కొన్ని క్షణాల తర్వాత క్షీర మెల్లగా లేచి వచ్చి తలుపు తెరిచింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చుంది. వాళ్ళమ్మ ఆమెకి డిన్నర్ వడ్డించి ఎదురుగా కూర్చుంది. క్షీర మాత్రం తల వంచుకొని నిశ్శబ్దంగా తింటూ ఉంది. ఆమె వచ్చిన దగ్గర నుంచి మాట్లాడకపోవడం, మౌనంగా కూర్చోవడం, కళ్ళల్లోని బాధ, తినే విధానం కూడా అన్నీ ఆమె అమ్మ గమనిస్తూనే ఉంది. ఏదో జరిగింది అని అర్థమైంది. క్షీర సైలెంట్గా అన్నం తినేసి తన రూమ్లోకి వెళ్తుండగా వాళ్ళమ్మ పిలిచి, క్షీర, ఇప్పటికైనా చెప్తావా ఏం జరిగిందో? అమ్మా, అదేం లేదమ్మా. ఏం లేకపోతే మరి ఎందుకు వచ్చిన దగ్గర నుంచి సైలెంట్గా ఉన్నావు? నాకు తెలీదా నువ్వెలా ఉంటావో? చెప్పు, ఏం జరిగిందో అని అడిగేసరికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది క్షీర. ఏమైంది తల్లి? ఎవరైనా ఏమైనా అన్నారా? అమ్మా, అది వాళ్ళ కంపెనీలో చిన్న గొడవ అమ్మా. అక్కడ మేనేజర్కి చిన్న గొడవ, నాకు అంతే అమ్మా. ఓ, అంతేనా? ఇంకా ఏమైందని తెగ భయపడిపోయా. క్షీర మనసులో, నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవమ్మా. అవును, ఇంతకీ ఎందుకు గొడవ అయింది? చిన్న విషయంలే అమ్మా, నేనే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యా. ఇంతకీ కొట్టవా ఏంటి? అమ్మా, నేను మరీ అంత గయ్యాలి కాదు. ఏమో, నాకు డౌటే అమ్మా. నన్ను నమ్మవా? నిన్న సరేలే, వెళ్ళి పడుకో. దేని గురించి ఆలోచించకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు నాకు చెప్పు, సరేనా? నీలో నువ్వే బాధపడకుండా అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత క్షీర తన రూమ్లోకి వెళ్ళి బెడ్ పైన పడుకుని ఆలోచిస్తుంది. రేపు నేను మళ్ళీ ఆ కంపెనీకి వెళ్ళాలా? వెళ్తే వాడి మొహం చూడాలా? రేపు ఒక్కసారి మేనేజర్తో మాట్లాడాలి అని అలసటగా కన్నుమూసుకుంటుంది. ఇక్కడ రుద్ర మాత్రం నిద్రపోకుండా క్షీర గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. రేపు ఎలా అయినా తనతో మాట్లాడాలి అని చిన్నగా కళ్ళు మూసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రుద్ర లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. రుద్ర బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ కూడా వచ్చి కూర్చుంటుంది. సావిత్రి గారు ఎలానైనా రుద్రతో మాట్లాడాలి అని, నాన్న రుద్ర, నీ చెయ్యి ఎలా ఉంది అనగానే రుద్ర అమ్మ వైపు కోపంగా చూసి లేచి బయటికి వెళ్ళిపోతాడు. సావిత్రి గారు వెనకే వచ్చి చూస్తే అప్పటికే రుద్ర కారులో వెళ్తుంటాడు. పర్లేదు రుద్ర, నీ అమ్మ మీద నువ్వు ఎంత కోపం చూపించినా నేను భరిస్తాను, కానీ ఈసారి మాత్రం నిన్ను వదులుకోలేను రుద్ర అని కన్నీళ్లు పెడతారు. ఇక్కడ క్షీర నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి పసుపు ఎల్లో అనార్కలి వేసి పొడవాటి జడ అల్లుకుని బయటకు వస్తుంది. అప్పుడే వాళ్ళమ్మ బ్రేక్ఫాస్ట్ వేసుకుని వచ్చింది. అది తిని క్షీర కూడా ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది ఆటోలో. రుద్ర తన కారులో కంపెనీకి వచ్చి కార్ పార్క్ చేసి లిఫ్ట్ స్విచ్ ఆన్ చేసి లోపలికి వెళ్తాడు. అక్కడ ముందుగానే లిఫ్ట్లో క్షీర ఉంటుంది. ఆమెను చూడగానే రుద్ర చాలా బాధగా ఫీల్ అవుతాడు. కానీ క్షీర అతని వైపు కూడా చూడదు. రుద్ర క్షీర అని పిలుస్తాడు. ఆమె ఏమీ వినబడినట్టు సైలెంట్గా ఉంటుంది. రుద్ర ఆమె చేయి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. క్షీర టచ్ చేస్తే చంపేస్తా అని అరుస్తుంది. రుద్రకి వెంటనే కోపం వచ్చింది. అయినా కంట్రోల్ చేసుకొని, రుద్ర ప్లీజ్ క్షీర, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నిన్న నన్ను ఎలా చేసావో చెప్తావా, లేక నీ ముందు నేను ఎలా ఉన్నానో చెప్తావా? నువ్వు అసలు మనిషివేనా? నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. పేరుకు మాత్రం పెద్ద CEO, ఇండియాలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్, కానీ నీ అసలు రూపం ఎవరికి తెలియదుగా. అయినా నీతో నాకు మాటలేంటి అని అప్పుడే లిఫ్ట్ డోర్స్ తెరవడంతో బయటికి వెళ్తుంది. రుద్ర ఆమె చేయి పట్టుకుని గట్టిగా లాగుతాడు. అలా చేస్తాడని ఊహించని క్షీర అతని ఎదపై పడిపోతుంది. అతని వైపు చూసి భయపడుతుంది. రుద్ర మాత్రం మండే కళ్ళతో ఆమె వైపు కోపంగా చూస్తూనే ఉంటాడు. లిఫ్ట్ డోర్స్ మళ్ళీ మూసుకుపోయాయి. రుద్ర మాత్రం క్షీరాని అలానే దగ్గరగా పట్టుకొని టాప్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేస్తాడు. క్షీర మాత్రం భయంతో గుటుకులు మింగుతూ నిలబడిపోయింది. ఏదో ఇప్పుడు మాట్లాడు, ఇప్పటి వరకు తెగ పేలావుగా, ఇప్పుడు మాట్లాడు అంటూ సాగదీశాడు రుద్ర. క్షీర మాత్రం భయంగా అతని వైపు చూస్తూ ఉంది, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడే రుద్ర ఆమె జుట్టుని చెవి వెనక పెడుతూ, ఒక్క నిజం చెప్తాను, నమ్ముతావా అని అడిగాడు. క్షీర వెంటనే భయంతో తల ఊపింది. నాకు కోపం వస్తే సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. ఆ కోపంలో ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తాను. నిన్న నేను చేసింది తప్పే, కానీ నేను కావాలని చేయలేదు.